హాయ్ అండి. అందరికీ నమస్తే. ఊతప్పం వేస్తున్నాను నేను. ఈ పెంక ఇది చూడండి, పెంక చూడండి. ఊతప్పంలో అదే దోసల పిండి మిగిలిపోతే ఉల్లిగడ్డ, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు వేసేసి ఊతప్పలాగా వేస్తున్నాను. నేను ఊతప్పం గురించి కాదు ఇప్పుడు చెప్పేది, పెంక. ఈ పెంక నేను రోడ్డు మీద అమ్ముతారు చూడండి, ఇట్లా అన్నీ కడాయిలు, కత్తులు అవన్నీ అలా అమ్మే దగ్గర తీసుకున్నానండి. చాలా పెద్దగుంది. ఎంత బాగుందంటే చాలా పెద్దగుంది. మళ్ళీ ఈ ఈ వెయిట్ కూడా చాలా బాగుందండి. ఇది పెంక చాలా ఎంత పెద్ద దోశ కూడా వస్తుంది. చాలా స్టాండర్డ్గా ఉందండి. మళ్ళీ మనము నాన్ స్టిక్ అది కాకుండా చాలా పెద్దగా ఇట్లా అంచులకు కూడా చిన్న దోశ కాదు, చాలా పెద్ద దోశ అవుతుంది. గట్టిగా ఉందండి అసలు. మెయిన్ అయితే పెంక అయితే, నేను పెంక గురించి చెప్తున్నాను. చాలా బాగుందండి. మనం ఈ నాన్ స్టిక్లో 4 రోజులల్లో ఇదైపోతాయి. కానీ ఇదైతే మళ్ళీ మంచిగా సాఫ్ట్గా వెళ్తుందండి. మనము వేసినాం అనుకోండి దోశ అయినా కానీ అతుక్కుంటలేదు, చాలా బాగా వెళ్తుంది. అందుకోసం నేను చెప్తున్నాను. చూడండి, మీకు మనం ఎక్కడైనా వెళ్తుంటాం కదా ఊర్లలో, సైడ్కి కనిపిస్తాయి అవేమో చిన్న చిన్న పారలు అవి ఇవి అమ్ముతుంటారు. కడాయిలు, మళ్ళీ పెంకలు ఇవన్నీ అమ్ముతుంటారు. ఇగో నిన్న మాకు రాములవారి అక్షంతలు ఇచ్చారండి. ఇదిగోండి, ఈ ఫోటో ఒకటి, అక్షంతలు, కుంకుమ ఇవన్నీ ఇచ్చారండి. ఇంటింటికి పంచుతున్నారు కదా, అలా మాకు నిన్న వచ్చినాయండి అక్షంతలు. అక్షంతలు అక్కడికి వెళ్ళి వచ్చినాయి. అవి అదా ఇదని కాదండి, భక్తితోటి మనకు వచ్చిన ఏవైనా కానీ అది దేవుడి ప్రసాదం లాగా తీసుకోవాలండి. అవి అక్కడికి వెళ్ళి వచ్చినాయా అని అనుకోకుండా వాళ్ళు ఇచ్చిండ్రంటే రాముల వారి పేరు మీద అది అంతే, అదే భాగ్యంలాగా మనము దేనికైనా అశుభంలాగా అనుకొని దగ్గర పెట్టుకోవాలండి. ఇది పిస్తా, బాదాము, కాజు అండి. ఇవి ఇవి అట్లనే పెట్టేస్తున్నాము, అసలు తింటనే లేము. అట్లాంటప్పుడు మార్నింగ్ మనము ఇవి పొడి చేసుకొని, నా దగ్గర అయితే పిస్తా, బాదాము, కాజు ఉందండి. అయితే ఈ పిస్తా అయితే ఇట్లా ఉంటే సెల్స్ ఉన్నాయి దానికి, ఇది కొంచెము సాల్ట్ లాగా ఉంటాయంట. అయితే అది వేస్తలేనని 2 బాదాము, కాజు 2 ఖాళీ పొడి చేసి పెట్టుకొని పాలల్లా వేసుకోవడానికి కోసం అనేసి నేను తీసుకున్నానండి. కొంచెం ఇది ముందర పెట్టుకుంటే పొద్దున పాలల్లో వేసుకొని వీక్గా ఉంటుంది కదండి, హెల్తీగా అనిపిస్తుంది కొంచెము. ఇదైతే కాజు అయితే చాలా మంచిదండి. ఇది మామూలుగా ఉంటే అయితే అలా పురుగులాగా ఉంటుంది, కాదు ఇది క్వాలిటీ మంచిది. ఒక గ్లాసు కాజుకి అయితే 2 గ్లాసుల నేను బాదం తీసుకుంటున్నాను. చూడండి, ఈ 2 ఇట్లా తీసుకొని మనము కొంచెం వేడి చేద్దామండి. మామూలుగా వేడి చేయాలి, ఇట్లనే ఉంటున్నాయి. ఇవి అయితే పిస్తా అయితే వేస్తలేనండి, అది కొంచెము ఉప్పు ఉంది అన్నట్టుగా. ఇలా స్టవ్ మీద కొంచెము వేడి అంటే పచ్చి వాసన లేకుండా డ్రై చేసుకొని మనం ఇట్లా మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవడానికి కోసమని కొంచెం రోస్ట్ చేస్తున్నాము. ఇక చూడండి ఎంత గట్టిగా ఉంది, సాలిడ్గా ఉందండి. ఎక్కడైనా దొరికితే తీసుకోండి, చాలా బాగుంది. నా అనుభవం నాకు మంచిగా అనిపిస్తుంది, అందుకే చెప్తున్నాను. నేనైతే చాలా బాగుందండి. ఇలా కొంచెం వేగినాక, ఎక్కువ కూడా అవసరం లేదండి, కొంచెం మామూలుగా కొంచెం వేడైనాక కొంచెం మనం చల్లారి పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇవి కొంచెమన్నా డైలీ అంటే నానబెట్టుకొని గుర్తుకు రావట్లేదు, గుర్తుకు వచ్చినప్పుడు నానబెడుతున్నాం లేదు, అలాంటప్పుడు కొంచెము హెల్తీ ఉంటుంది కదా, ఇలాంటివి వాడుకున్నప్పుడు ఈ పొడి చేసుకొని మిక్సీకి వేసుకొని మనము 2 రోజులకు ఒకసారి వేసుకున్నా పర్లేదండి. సోంపు ఇది కొంచెం వేడి చేసుకుంటే జర స్మెల్ ఇది బాగుంటుంది, లేకపోతే పచ్చివాసన వస్తుంది అన్నట్టుగా. ఈ సోంపుడు అన్నం తిన్నాక డైలీ కొంచెము తిన్నామనుకోండి అరుగుదల బాగుంటుందండి. ఎన్నో విధాల మనకు ఇప్పుడైతే తినే ఆహారంలో ఏం బలం లేదు, కొంచెమన్నా ఇవన్నా వాడుకున్నాం అనుకోండి కొంచెం హెల్తీగా అనిపిస్తుంది అన్నట్టుగా. ఇగో ఇలా మిక్సీలో వేసుకొని
మిక్సీ చేద్దామండి ఇవి. ఇదిగోండి ఇలా మరీ మెత్తగాని కాదు, ఇలా మిక్సీ చేసేసుకొని మనము ఒక బాటిల్ వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఎప్పుడైనా తాగొచ్చండి. మార్నింగ్ అనేది కాదు, ఎప్పుడైనా తాగొచ్చు ఇది. కొన్ని పాలల్లో వేసుకొని మంచిగా కండ చక్కెర ఉంటే కండ చక్కెర కూడా ఇందులో వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు. ఇప్పుడు ఎట్లయినా పాలు వేసుకుంటాం కదా, పాలు పోసుకుంటాం కదా, అందులో వేసుకొని కలుపుకోవచ్చు. కానీ కంపల్సరీ అయితే ఇందులో అయితే కండ చక్కెర వేసుకోవాలి. కండ చక్కెర లేదు కాబట్టి రెండే మిక్సీ. కండ చక్కెర వేస్తే ఇక మనము పాలు పోసుకొని పౌడర్ కలుపుకుంటే అయిపోతుంది. షుగర్ కూడా అవసరం ఉండదు. అలా అనేసి చూపిస్తున్నాను నేను. ఇది చూడండి, ఇలా బాటిల్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదండి. ఇలా కొంచెం కొంచెం వేసుకున్నాం అనుకోండి మిక్సీకి, మనం కళ్ళ ముందలు ఉన్నా కానీ డైలీ వేసుకుంటాం. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. ఇలా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేశారనుకోండి వీడియో మరికొంతమందికి చేరుతుందండి. థ్యాంక్ యూ.